ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 25వ రోజు పారాయణము 25వ అధ్యాయము. కళింగ కిరాతుడు మిత్రుల కథ. వృత్సమద మహర్షి జహ్నుమునితో మరలా ఇట్లు పలికెను. ఓయి మాఘమాస వ్రత మహిమను తెలుపు మరి ఒక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము ఆచరించి పాపం విముక్తుడగునని ఈ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథా మహిమను తెలుపును. పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతంలో సంపద కలవాడు, పరివారం కలవాడు. ఆయుధములను ధరించి సపరివారంతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడను. అతడు మృగములను వెదుగుచూ అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూసెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానం చేయవలనని బయలుదేరను. మార్గాయాసముచే ఒక మర్రి చెట్టు నీటిలో విశ్రమించి మరలా ప్రయాణం చేయదలిచెను. కిరాతుడు అతడిని చూసి వాని వద్దనున్న వస్త్రమును ధనమును మున్నగు వాడిని అపహరించవలనని తలచెను. తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటినీ బలవంతంగా తీసుకొనెను. ఓయి నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడు నేను దరిద్రుడు, నా వద్దనే ధనమేమీ లేదని సమాధానం ఇచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గంతో నరికెను. ఆ కిరాతుడు అతడి మార్గమున ప్రయాణించి వారిని చంపి వారి నగలను ధనము దోచుకొని చుండెను. అతడి క్రమముగా అరణ్య మార్గమునే కాక పట్టణ మార్గమున ప్రయాణించి వారిని కూడా దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింపవలన కోరిక విపరీతంగా పెరుగుచుండెను. ఇటు కిరాతకునకు బంగారు నగలు చేయవాడొకడు మిత్రుడిగా ఉండెను. అతడు కిరాతకుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారంను హరించెడివాడు. కిరాతుని బాద్సార్ల కడ దోచుకుని నగలను పట్టణమున విక్రయించెడివాడు. కిరాతుడు కూడా మోసగించి నగలమ్మిన ధనమును అపహరించెడివాడు. కిరాతుడును బాటసార్ల నుండి దోచుకున్న నగలు అమ్మమని స్వర్ణకార మిత్రుడికి ఇచ్చేవాడు. అతడును నగలను నమ్మి అందులో కొంత ధనమును తీసుకుని మిగిలిన ధనమును కిరాతునికి ఇచ్చేవాడు. వీరికి మరొక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. అతడు కాముకుడు, పరస్త్రీ లాలసుడు, ధనవంతుడు, మోసగాడు అయి ఉండెను. వాని తల్లియున్నట్టిదే. భర్త అందించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యెను. ఈ విధంగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరు కాముకులు స్వేచ్ఛావర్తనులుగా ఉండిరి. వాని తల్లి చీకట్లో కామాతురాయి తన విటుడు వచ్చిన చోటికి పోయింది. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావాల్సిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండును. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిని కామకురాలైన తన కిషోరాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకట్లో ఉన్న తల్లి తాను కోరిన అమ్మాయే అనుకుని వాని తల్లియు ఆ చీకట్లో తాను వచ్చినది తాను అనుకున్న విటుడే అనుకొనిను. ఈ విధంగా తల్లియు కుమారుడును ఆ చీకట్లో ఒకరినొకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకొనిరి. ఫలితముగా వారిద్దరూ ఆ చీకట్లో కలిసిరి. సమాగమైన తర్వాత వారిద్దరిని ఒకరినొకరు గుర్తించి వాని తల్లి విచారపడిన. కొంతకాలమునకు మరణించి నరకముకు చేరి శిక్షలను అనుభవించి చుండెను. కుమారుడు మాత్రం నిర్భయంగా ఉండెను. పరస్త్రీ వ్యామోహంచే అతడు తన సంపాదన అంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునికై చంపిన బ్రహ్మహత్య సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగల్లోని బంగారం దొంగిలించువాడు. ఈ శూద్రుడు తల్లితో వ్యభిచరించిన తప్పులకు గాను ఈ ముగ్గురికి బ్రాహ్మణ మిత్రుడు కలరు. అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను. బ్రాహ్మణుడు ఒకటి చే వారికి పౌరోహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాపములు ఒకచోట చేరినట్లయిను. బ్రహ్మజ్ఞానినే చంపినవాడు, కళ్ళు తాగువాడు, క్రూరుడు, బంగారం అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరి 5గురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరంకు పోయాను. అతడు ఆ గ్రామంలో స్తోత్రియుడైన బ్రాహ్మణుని ఒకరిని చూశాను. ఆ బ్రాహ్మణు పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టి ఉండెను. గోవిందనామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయే దీనుడై ఉన్న వానిని చూసి నీకెవరు ఎక్కడికి పోవచ్చున్నావని అడిగాను. అతడు నేను బ్రాహ్మణును కిరాతుని వద్ద పనిచేయుచున్నానని పలికినప్పుడు వీరవ్రతుడు ధ్యానాన్ని ముగ్గునై ఉండి కన్నులు తెరిచి ఇట్లను. ఓయి నీవు చేసిన సమస్త పాపములు చెప్పేదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మొన్నగు పాపములు చేసిన వాడు, హింసాపరుడు, బంగారము దొంగలించువాడు,
వానికి మిత్రుడు, వారికొక శూద్రుడు మిత్రుడు గురుపత్రి తల్పగమనం చేసినాడు. ఇట్లు మహాపంచపాతకములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజంను కోల్పోయితివి. పాపాత్ములతో మాట్లాడినను, వారిని చూచినను తాకినను వాడును వారి వల్ల పాపాత్ముడగును. అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అనుచో దర్భం చేతబట్టి మాట్లాడవలను. అట్లు చేసిన పాపం అంటదు. నీ వట్టి పాపాత్మల సాంగత్యముచే బ్రహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుతల్పగమనం చేసినవాడు, బంగారం దొంగలించినవాడు, వీరితో స్నేహం చేసినవాడు 5 పాపులే. ఇటు వారికి ఎంత దూరంగా ఉన్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖునితో పలికి మిన్నకుండెను. విశృంఖులను వీరవ్రతుని మాటలు విని భయపడిన జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము, నాకు ఈ భయంకర పాపం నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వపాపహరణము క్షయము అయిన ప్రాయశ్చిత్తమును తెలుపమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తం ఇట్లా చెప్పదను. నిత్యము నీవు చేసిన పాపమును చెప్పుచు తీర్థయాత్రలు 12 సంవత్సరాల పాటు చేయము. ప్రతి ఇంటను భిక్షం ఎత్తుకొని ఆ భిక్షాన్నము తించుండుము. ప్రతి మాఘమాసమును ప్రయాగక్షేత్రము ప్రాతకాలంలో స్నానం చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముచే ముక్తి కలుగును. స్నానం చేసినచో వచ్చి పుణ్యము చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరాలు పూర్తిగా కానీ సంవత్సరం పాటు కానీ ప్రయాగ మాఘ స్నానం ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యంను వండుకొని తినుము. ఈ ప్రకారంగా మాసము చేయము అని అనెను. విశృంఖులుడును అట్లనే అంగీకరించను. తన మిత్రులైన కిరాతకులాదులు ప్రాయశ్చిత్తం చెప్పుడని కోరెను. వీరవ్రతుడు వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి ఆచరింపదగిందని చెప్పాను. విశృంఖులను వీరవ్రతుడు నమస్కరించి 12 సంవత్సరాల పాటు ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత నాకు ధర్మం ఉపదేశింపగోరుదనని అడిగాను. ఆ ధర్మమును అప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను. విశృంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పాను. వారును విశృంఖులని మాటలను విని భయం పశ్చాత్తాపం పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్నానం చేసి పాప విముక్తులైరి. విశృంఖులను వ్రతం పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరం చేరి కొంతకాలం ఉండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస స్నానం ఆచరించెను. అన్ని తీర్థముల స్నానము ఆ పాపనాశనము, ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇచ్చును. విశృంఖులను వీరవ్రతుడు చెప్పిన 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తం ఆచరించిన పాప విముక్తుడై వీరవ్రతుని వెదుగుచు నైమిసారణ్యమునకు పోయి వీరవ్రతునికి నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖులను లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. 2 గడియాలు ఆలోచించి ఇట్లనెను. ఓయి నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానంచే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్తో ఉన్నావు. పూరితమగు జలముతో 3 దినములు స్నానం చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములు ఉండవలేను. అప్పుడు నీవు మరింత పవిత్రుడు కాగలను. విశృంఖులనిచ్చే మంత్రజలముల స్నానం 3 దినములు చేయించను. విశృంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లే నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు విశృంఖునికి ఇట్లు ఉపదేశించెను. ఓయి నిరంతరం సంతోషముగా ఉండుము. వేద మార్గమును అతిక్రమింపకూడదు. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము. వివాహం చేసుకుని గృహస్థ ధర్మము ఆచరింపము. ప్రాణిహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము ఉన్నగ నిత్యకర్మలను మానకము. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము. హరుని పూజింపుము. ఇతరుల అపరాధము చెప్పకుము. ఎవరి యందును అసూయపడద్దు. ఇతరుల వృద్ధిని చూసి విచారపడద్దు. పరస్త్రీలను తల్లి వల్ల చూడుము. చదివిన వేదములను మరవకుము. అతిథులను అవమానింపకము. పితృదినమును శ్రాద్ధమును మానకము. చాడీలు చెప్పకు. ఇతిహాస పురాణాలు వేదాంగమును పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామముని కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపురాండ్రకారమును ధరించుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసీమాలను ధరించి తులసి దళములతో లక్ష్మీనారాయణలను బిల్వదళంతో శివుణ్ణి అర్చింపుము. హరిహరులను అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదిత అన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమంతో మంత్రానుష్ఠానము చేయుము. కామ క్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానమును మానకము. మనస్సు అదుపులో ఉంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికము ఆచరింపుము అని వీరవ్రతుడు విశృంఖులకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.
విశృంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతిని పొంది మరలా కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్రపౌత్రులను పొంది సుఖంగా ఉండెను. తర్వాత మరణించి ముక్తిని పొందెను. 25వ అధ్యాయం సంపూర్ణం. 25వ రోజు పారాయణం సమాప్తి. ఓం నమో నారాయణాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.